విద్యార్థులకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. 2018లోనే ఎన్డీఏ ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈ పథకం అమలు చేసింది అని, అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పథకాన్ని ఆపేసిందని వీరాంజనేయ స్వామి విమర్శించారు. మధ్యలో ఇక ప్రభుత్వం ఈ పథకం రద్దు చేశారు. ఏది ఏమైనప్పటికీ మా విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించే నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని మనం నివారించాలి. స్కూల్కి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అటెండెన్స్ పెరగాలి, మంచి రిజల్ట్ రావాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. దాంతోపాటు స్కూల్ సిలబస్ మార్చడం, స్కూల్ రీఓపెనింగ్ నాటికి, కాలేజీ రీఓపెనింగ్ నాటికే వాళ్ళకి విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్లు అందజేయటం. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. యూనిఫామ్ ఇవ్వటం, ఇవన్నీ చేయాలని సంకల్పించారు. ఈరోజు అక్షయ పాత్ర ద్వారా భోజనం